వినడానికి గ్రహించడానికి కృప మనసు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రం కాకుండా ఈ కూడికకు మమ్మల్ని కూడా పిలిచినటువంటి సుదర్శన్ బ్రదర్కి వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అనేక ప్రాంతాల నుంచి మీరందరూ వచ్చి ఉన్నారు. కొంతమంది ఉంటుండొచ్చు, కొంతమంది వెళ్ళిపోతుండొచ్చు. అయినప్పటికీ కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఓకే, నాకు చెప్పిన విషయం ఏంటంటే కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే అన్నయ్యకి పాప పుట్టినటువంటి కారణాన్ని బట్టి వారు ఇప్పుడు పెట్టించుకోలేదు కనుక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి బంధువులను పిలిపించుకొని కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటున్నాము. రమ్మని చెప్పినప్పుడు రావడం జరిగింది. హల్లెలూయా. మంచిది. ఒక వాక్యం చదువుకొని ముందు సాగిపోదాం. 103వ కీర్తన 1 నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 103వ కీర్తన 1 నుండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక ఆయన చాలు చాలు. ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడంటే తన ఇంటి వారు చెప్పుకోవట్లేదు, తన బంధువులకు చెప్పట్లేదు, లేకపోతే తన భార్య కూడా చెప్పడం లేదు, తన కొడుకు కూడా ఈ మాట చెప్పడం లేదు. ఏం చెప్తున్నారు అంటే, నా ప్రాణమా. ఏమంటున్నారు? నా ప్రాణమా, నాలో ఉన్నటువంటి నా అంతరంగమా, దేవుని ఏం చేయో స్తుతించు, ఆరాధించు, సన్నతించు అనగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించు అని తన ప్రాణముతో తానే చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఏదన్నా ఒక మంచి విషయం మనకు తెలిస్తే దాన్ని వెంటనే 10 మందితో ఇన్వెస్ట్ మనం షేర్ చేసుకుంటాం, పంచుకుంటాం. కానీ ఇక్కడ దావీదు రాజు భక్తుడు తన ప్రాణముతో తానే చెప్పుకుంటున్నాడు. ఓ నా ప్రాణమా, నువ్వు మౌనముగా ఉండకు. దేవుని జీవితంలో ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు కనుక వాటన్నిటినీ తలపోస్తూ ధ్యానిస్తూ నెమరు వేసే చేయో దేవుణ్ణి సన్నతించుము స్తుతించుమని తనకు తానే చెప్పుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక మనిషి మరొక మనిషికి థ్యాంక్స్ అని ఉట్టిగా చెప్తారా? ఉట్టిగా చెప్పరు. ఒక మనిషి మరొక మనిషికి థ్యాంక్స్ అని చెప్పాలి అంటే, వందనాలు చెప్పాలంటే ఆ వ్యక్తి ఇంకొకరికి ఏదో హెల్ప్ చేసి ఉండాలి. అనగా సహాయం పొందినటువంటి వారు సహాయం చేసిన వారికి చెప్తారు థ్యాంక్స్ అని చెప్తారు. మేలు పొందినవాడు మేలు చేసిన వారికి థ్యాంక్స్ అని చెప్తారు. అట్లయితే ఒక మనిషి మరొక మనిషికి థ్యాంక్స్ చెప్తున్నాడు ఎప్పుడు అంటే సహాయం పొందిన తర్వాత. ఇక్కడ దావీదు మహారాజు గారు స్తుతించు థ్యాంక్స్ చెప్పు అని చెప్పేది మనిషి కాదు, ఎవరికి? సాక్షాత్తు దేవునికే. నా ప్రాణమా నువ్వు నాలో ఉన్నావు, నా అంతరంగమా నువ్వు నాలో ఉన్నావు, ఉండి మౌనంగా ఉండకు. ఏం చెయ్యో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ప్రతి ఉపకారం బట్టి ఏం చెయ్యి, నువ్వు దేవుణ్ణి సన్నతించుము స్తుతించుము అని చెప్తున్నారు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో కూడా మీరు ఏకైతే వెళ్ళి అయ్యా మీరు చర్చికి వెళ్తున్నారంటే వెళ్తున్నామంటారు, పాటలు పాడుతున్నారా పాడుతున్నామని చెప్తారు. సరే మంచిది. ఈరోజు చాలా మంది దేవునికి వర్షిప్ చేస్తున్నారు, అనేది దేవుని చేస్తున్నారు, వారు ఆరాధన చేస్తున్నారు. సరే సహోదర సహోదరి తల్లి
దేవుడు నీ జీవితంలో చేసిన మేలు ఏమిటి అంటే చాలా మంది చాలా పొడగాటి సాక్ష్యం ఉంటుంది. ఏముంటది? చాలా పొడగాటి సాక్ష్యం. దేవుడు నా జీవితంలో చేసిన మేలు అని స్టార్ట్ చేస్తే అది ఒక్క రోజులో అయ్యే చరిత్ర కాదు. అది చెబుతూనే ఉంటారు. హల్లెలూయా. అలాగైతే ఈ లోకములో మనిషిగా మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల కంటే ముందు సుదర్శన్ అనేవాడు ఈ లోకంలో లేడు. ఆయన పేరు సుదర్శన్, నా పేరు సుదర్శనే. ఓకే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. బైబిల్లో 2 ఉన్నాయి, 1 తిమోతి 2 తిమోతి. 1 పీటర్ 2 పీటర్. నేను 1 పీటర్ని, ఆయన 2 పీటర్ అనుకుంటాను. ఎందుకంటే నేను పెద్దోని కాబట్టి నేను ఫస్టే. దేవునికి స్తోత్రం. ఓకే, రైట్. సో కాబట్టి 40 సంవత్సరాల కంటే ముందు ఈ సుదర్శన్ పాస్ అనేవాడి లోకంలో లేడు. దాని తర్వాత ఇంకో 40 ఏళ్ళైతే ఉండాలి. తెలుసా మీకు? 40 ఏళ్ళ కంటే ముందు ఈ సుదర్శన్ అనేవాడి భూమి మీద లేడు, ఇప్పుడున్నాడు. మళ్ళా 40 ఏళ్ళు పోతే ఈ సుదర్శన్ అనేవాడు భూమి మీద ఉండడు. కారణం ఏంటంటే ఒకప్పుడు నేను లేకుంటే ఇప్పుడున్నాను, తర్వాత ఉండను. ఇది నా చరిత్ర మాత్రమే కాదు, ప్రతి మనుషుని చరిత్ర. ఇప్పుడు పెద్దవారు ఉన్నారు, వారు 50 ఏళ్ళ కంటే ముందు, 60 ఏళ్ళ కంటే ముందు, 70 ఏళ్ళ కంటే ముందు వారు కూడా లోకములో లేరు, ఇప్పుడున్నారు. ఇంకా కాస్త 20 ఏళ్ళు అయితే, ఇంకో 30 ఏళ్ళు అయితే వారు కూడా లోకములో ఉండరు. కాబట్టి ఏ కులంలో పుట్టినా, ఏ మతములో పుట్టినా, ఎవరికి పుట్టినప్పటికీ ఒక కాలం అంటూ ఉంది. ఆ కాలం తర్వాత అన్నింటినీ వదిలిపెట్టి ఏం కావాలి? మనము వెళ్ళిపోవలసి ఉన్నది. అట్లయితే మనం అందరం కూడా రోజు భూలోకములో ఉన్నాం. ఏ లోకంలో ఉన్నాం? అమ్మకొచ్చినా ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో ఉన్నాం. ఈ భూలోకంలోకి వచ్చి ఇప్పుడు నాకు 40 ఏళ్ళు, మీకు 70 ఏళ్ళు, మీకు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. తర్వాత ఏమైపోతాం? అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినటువంటి మనిషికి 2 లోకాలు ఉన్నవి. ఒకటి పాతాళ లోకం, మరి ఒకటి పరలోకం. అట్లయితే ఈ లోకంలోకి వచ్చినటువంటి మనం అందరం కూడా ఈ లోకంలోకి రాకంటే ముందు సంగారెడ్డి జిల్లా ఉందని, నారంకేడ్ ఉందని, మైపత్పూర్ ఉందని, రాయకోడ్ ఉందని మీ బిడ్డ తెలుసా? మీ బిడ్డ తెలుసా? ఇట్లా బద్దలాడితే ఎట్లా? ఇప్పుడు కూడా మీ బిడ్డకి ఇది మైపత్పూర్ అని, పక్కకి వెళితే నారంకేడ్ ఉందని, ఇటు వెళితే జైరాబాద్ ఉందని, దాన్ని దాడితే కర్ణాటక బార్డర్ అని ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే కొంచెం వయస్సు పెరుగుతున్న కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానం పెరిగిన తర్వాత ఈ లోకంలోని వాతావరణం అంతా మనకు అర్థమవుతుంది. అదే ప్రకారముగా ఈ లోకంలో ఒక మనిషి బతికేది ఎంత వాస్తవమో, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరి 2 లోకాలవి అంతే వాస్తవం. నువ్వు మనిషివి అన్నది ఎంత వాస్తవమో ఈ లోకం ఉన్నది అంత వాస్తవం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరి 2 లోకాలు ఉన్నవి. ఆ 2 లోకాలు ఏంటంటే, ఒకటి పాతాళ లోకం అనగా నరకగుండం, మరొకటి ఏంటంటే పరలోక రాజ్యం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు పాతాళ లోకం అన్న పోవాలి, లేకపోతే పరలోకం అన్న పోవాలి. వేరే ఆప్షన్ లేనే లేదు. ఈరోజు క్రైస్తవ సమాజం మొత్తం, నేను బయటకు రావట్లేదు, నేనున్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం పాస్టర్లైనా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా, గాయకులైనా, వాయిద్యాలు వాయించేవారు ఎవరైనా సరే, అమ్మా మీకు పాతాళ లోకం కావాలా, పరలోకం కావాలంటే ఏమంటారు? నాకు చెప్పండి కొంచెం, మీకేం కావాలి? నాకు పరలోకం వద్దయ్యా, నాకు పాతాళం కావాలన్నా చిన్నప్పుడు ఒకసారి హల్లెలూయా. ఏం కావాలి? పరలోకమా పాతాళలోకమా? పరలోకం కావాలి. హల్లెలూయా. ఒక మాట వినండి, పాతాళ లోకంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు. ఒక మనిషి ఈ లోకాన్ని విడిచి పెట్టిన తర్వాత నరకములోనికి, అగ్నిగుండములోనికి అనగా పాతాళ లోకంలోనికి పోవడానికి ఏమి చేయవసరం లేదు. ఏం చేయవసరం? నువ్వు ఏం చేసినా పోతా, చేయకుండా పోతా. ఎక్కడ పోతావు? పాతాళ లోకం గ్యారంటీ. హల్లెలూయా. ఉదాహరణకు ఒక మండుతున్నా, ఇప్పుడు కరెంట్ ఉందా లేదమ్మా? ఎట్లా చెప్తున్నారు? చూసారా మీరు ఏమైనా? కరెంట్ ఉంది కదా, ఉంది అంటున్నారు. ముందు ఎలా చెప్తున్నారు మీరు? అమ్మో తెలియమంతలేదు మీరు. కరెంటు పోతే ఏమవుతుంది? చీకటి. అంటే మనం కరెంటును చూడలేము,
కరెంటును చూడకపోయినప్పటికీ ఆ కరెంటు చేస్తున్నటువంటి ఆ కరెంటులోని శక్తి మనకిప్పుడు కంటికి కనబడుతుంది. అదే ప్రకారముగా నువ్వు పాతాళలోకి పోవడానికి ఏమీ చేయవసరంలా. ఎవరైనా మాకు పాతాళలోకి వద్దు, మాకు మండుచున్నటువంటి అగ్నిగుండం వద్దు, మాకు పరలోక రాజ్యం కావాలి, నిత్యజీవం కావాలి, సర్వలోకమును నోటి మాట ద్వారా సృష్టించినటువంటి ఆ సృష్టికర్తో కూడా నిరంతరం ఆయన మహిమలో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అనుకుంటేనే ఈ భక్తిని కొనసాగించవలను. లేకపోతే అవసరం లేదు. ఒక మాట అడుగుతున్నా, అయ్యా వంట చేశారా? వంట చేశారా? చేసే ఉంటారు. ఈరోజు ఒక మాట అడుగుతున్నా, మీ అందరి ఇళ్ళల్లో కారం పొడి ఉందా? మేము అడుగు మిమ్మల్ని, కారం పొడి ఉండలేదా? ఉందా అమ్మా? తెల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుందా? ఎర్రగా ఉంటుంది. సరే, ఇప్పుడు కారం పొడి అవసరమా అవసరం లేదా? నాకు అవసరం, మీకు అవసరమా? నాకు అంటే వంట చేసే వారికి ఏం కావాలి? కారం పొడి కావాలి. పాటలు పాడే వాడికి కారం పొడి ఎందుకండి? పసుపు మీరు చెప్పండి, కొంచెం కారం పొడి అవసరమా లేదా? చెప్పండి. అవసరం. పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు ఎందుకు? అమ్మ కొంచెం ఫోన్ చూడు తల్లి, కొంచెం నా ముఖం చూడు. ఎప్పుడు 24 hours మీ దగ్గరే ఉంటుంది, నేను ఉంటా. కొంచెం వినండి. హైదరాబాద్లో వచ్చినాం. మీకు కారపొడి అవసరం లేదమ్మా? మీకు వీళ్ళకి అవసరం అని మీరేమంటలేరు అమ్మ. అందరికి కారం పొడి కావాలి, పసుపు కావాలి, ఉప్పు కావాలి, కొత్తిమీర కావాలి, కరివేపాకు కావాలి, ఇంకా మసాలా కూడా కావాలి. ఇవన్నీ ఎందుకు అంటే ఇవి ఉంటేనే వీటితో మనం కర్రీ చేస్తే దాన్ని ఏమంటారు? కర్రీ అంటారు. సరే, అందుకు సామెత ఉంది, అన్నేషుడు అని ఎవరంటారంట? అమ్మో. ఉప్పు ఏమంటదంట? అన్నిటినే చూడు నమ్మేసి అంటే. సరే, ఇప్పుడు నన్ను ఏమన్నావు కదా అని చెప్పేసి ఇంతేసి ఇంత వేయండి, ఇంత వేయాలి కదా, ఇంత వేయండి. అప్పుడేంటి పరిస్థితి? కోపం వస్తుందా? విషయమవుతుంది, కూర ఏమవుతుంది? నన్ను ఏమన్నారని అంటే ఎంత పడితే అంత వేయొద్దు. దానికి ఏమన్నా ఒక క్రమం ఉంది, ఒక లిమిట్ అని. ఎంత వేయాలో అంత వేస్తే దానికి రుచి. పసుపు కూడా అంతే. అరే పసుపు ఆరోగ్యానికి మంచిదే కదా, మంచిదే కదా ఎవడన్నాడు? కానీ ఏదైనా సరే ఎంత వాడాలో అంతే వాడాలి. అది కూడా ఎప్పుడు వేయాలి అప్పుడే వేస్తే దానికి ఏముంది? రుచి ఉంది. ఈరోజు నా మాట వింటున్నటువంటి నా తమ్ముళ్ళారా, నా చెల్లెళ్ళారా, నా అన్నయ్యలారా, ఒక మాట, నీ కారం పొడి అవసరము, పసుపు అవసరము, ఉప్పు అవసరం, ఇల్లు అవసరం, లైట్లు అవసరం, హల్లెలూయా, భార్య అవసరం, పిల్లలు అవసరం. అట్లయితే దేవుడు నీకు ఎందుకు అవసరం? ఓ పాస్టర్ గారిని అడగండి, సంఘ పిల్లలు అడగండి, ఓ పాస్టర్ గారు చర్చికి రా అంటాం కదా, అసలు నేను ఎందుకు నమ్ముకో దేవుణ్ణి అడగండి. పాటలు పాడుతున్న వాళ్ళారా, మీరు చక్కగా పాటలు పాడారు, మీరు అడుగుతున్నాను. ఇందాక పాటలు పాడేవాళ్ళారా, చప్పట్లు కొట్టిన వాళ్ళారా, దేవుడు ఎందుకు అవసరం? ఉప్పు ఎందుకు అవసరం చెప్పారా లేదా? చెప్పారు. కారం పొడి అవసరము చెప్పారు. కరివేపాకు ఎందుకు అవసరమో చెప్పారు. ఇప్పుడు అడిగేది ఉప్పు కోసం కాదు నేను, కారం పొడి కోసం కాదు నేను, కరివేపాకు కోసం అదే అడుగుతాను. దేవుడు నీకెందుకు అవసరం? దేవుని అవసరత మానవుడా నీకుందా? నీ గుడి ఉంది, మంచిదే. పెద్ద గుడి ఉంది, ఇంకా మంచిది. నీకు బైబిల్ ఉంది, నీకేముంది? బైబిల్ ఉంది, మంచిదే. పాటల బుక్ ఉంది, మంచిదే. అడిగేది బైబిల్ కోసం కాదు, గుడి కోసం కాదు, భక్తి కోసం కాదు, వాయిద్యాల కోసం కాదు. నీకు దేవుడు ఎందుకు అవసరం? ఎందుకు గుడికి వెళ్తున్నావు? ఎందుకు భక్తి చేస్తున్నావు? ఎందుకు క్రైస్తవులయ్యావు? అసలు దేవునికి అవసరమా? హల్లెలూయా. కొంతమంది అంటున్నారు మా దేవుడు పూజలు అందుకుంటాడు. ఏంటంట? మా దేవుడు ఎవరు? పూజలు అందుకునే దేవుడు. సరే మంచిది. ఆయన కూర్చున్నాడు కుర్చీ మీద, ఎవరు కూర్చున్నారు అనుకుందాం? దేవుడు కూర్చున్నాడు, ఏదో ఒక దేవుడు కూర్చున్నాడు కుర్చీ మీద. మనం పొద్దున్న నుంచి రాత్రులకు ఏం చేసాం మనకి చెప్పండి? భజన మీద భజన, భజన మీద భజన, భజన 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 భజన. దర్వేసి తీసి దమ్ము తీసి ఆపి ఏమేశారు? భక్తి చేశావు, పూజ చేశావు. సరే, రాత్రి 10 గంటలకు కూర్చున్నావు,
తెల్లారి 4 అయింది, రాత్రంతా భక్తి చేశావు. ఈ రాత్రంతా భక్తి చేసిన నీకు ఏం దొరికింది? రాత్రంతా నిద్రపోకుండా మెలకువగా ఉండి బాకాలు కట్టి గొట్టాలు కట్టి రాత్రంతా భక్తి చేసినటువంటి క్రైస్తవులారా, రాత్రంతా భక్తి చేస్తే మీకు ఏం దొరికింది? ఉదయం 10 గంటలకు పనికి వెళ్ళి రాత్రి ఇంటికి వస్తే ఏమిస్తారు? కూలిస్తారా లేదా? కూలిస్తారా? అవునా కాదా? 500 1000 రూపాయలు 1500 ఏమిస్తారు? ఖచ్చితంగా కూలి వస్తుంది. మరి ఇప్పుడు రాత్రంతా మెలుకుండే కంజరలు, తప్పుల, ఏమంటారు, హార్మోనియము, టేపు, తాళాలు, ఒక్కరు కాగానే ఒక్కరు భక్తి చేస్తూనే ఉన్నారు. అయితే నీకేం దొరికింది? నీకేం దొరికింది? అసలు రాత్రంతా ఎందుకు మేలుకున్నావు? రాత్రి ఎందుకు పాటలు పాడావు? ఎందుకు వాయిద్యాలు వాయించావు? దానికి గల కారణం ఏంటి? నాకు తెలిసి ఇక్కడ మీ దగ్గరికి ఎవరికి ఏముండకపోవచ్చు, జవాబు లేకపోవచ్చు. హల్లెలూయా. దేవుడు పూజలు అనుకుంటాడు, వాస్తవమే. అసలు దేవుడు ఎందుకు అవసరం? మన పాటలు పాడడానికా, పండుగ చేసుకోవడానికా, ఆచారం చేసుకోవడానికా? సరే పక్కకి పెడదాం. దేవుడు ఎందుకు తెలియదు. రెండో ప్రశ్న, అసలు పాస్టర్ ఎందుకు అవసరం కదా? పాస్టర్ ఎందుకు అవసరం? మాకు పెద్ద చర్చి ఉందయ్యా, ఇక్కడ పాస్టర్ లేక ఏది చర్చి మొత్తం పశువుల పాకలకు అయిపోతుంది, అయినా మీకు రావాలి అంటే ఇప్పుడు అయ్యగారు ఎందుకు కావాలి? చర్చి పాడైపోతుంది కనుక దాంట్లో గోధులను మేకల్ని కట్టేస్తారు కనుక ఎవరు రావాలి అంటే పాస్టర్ దేనికోసం? ఇప్పుడు ప్రజల కోసం కాదు, దేనికోసం? గుడి కోసం పాస్టర్ గారు కావాలి. రెండవది, ఎవరైనా పుట్టారు తను ఏం చేయడానికి? పుట్టెంటికలు తీయడానికి. ఎవరైనా పుట్టారు పేరు పెట్టాలి, ఇంకా అమ్మాయి పెద్ద మనిషి అయింది అక్షంతలు వేయాలి. ఈ ప్రకారంగా పాస్టర్ గారు ఎందుకు అంటే, ఈ రోజు నేను మీరు తీసుకుంటూ చేయవలసినంత ఒక ఆయన యూట్యూబర్ ఇచ్చినంటే ఈ ఎస్సీ వాళ్ళను గుడిలో రానివ్వట్లేదంట, ఎస్సీ వాళ్ళ గుడిలోకి రానివ్వట్లేదంట. అయితే ఆయన కెమెరాలన్నీ తీసుకొని పోయి ఆ గుడి ముందుకు వెళ్ళాడు. అమ్మ లోపలికి వెళ్ళాను అన్నాడు. వాళ్ళు భయపడుతున్నారు, ఎప్పుడు గుడిలోకి వెళ్ళాలి కదా, వాళ్ళు భయపడుతున్నారు. ఏం కదా వెళ్ళండి అంటే మొత్తం మీద 2 ఆటలు వేసారు. ఆ గుడిలోకి వెళ్ళారు. వెళ్ళగానే వారు ఈ గుడిలో అడుగు పెట్టరు కనుక ఈ గుడి మొత్తం దోషమయమైపోయింది. ఒక మానవుడిని బలిసి తప్ప ఈ దోషం బోధ చెప్పింది అదేమంట. యూట్యూబ్ లో ఉంది, అబద్ధం చెప్పట్లా. అయ్యా నిజమే కదా. అంటే ఎస్సీ వాళ్ళు వస్తే గుడి ఏమైతుందంట? అద్భుతమైపోతుందా? హల్లెలూయా. సో కాబట్టి ఇలాంటి రకరకాల ప్రజల్ని మనం చూస్తున్నాం. ఈరోజు చాలా మంది గుడికి వెళ్తున్నారు, భక్తి చేస్తున్నారు, రాత్రంతా మెలుకుంటున్నారు, కానీ దేవుడు ఎందుకో తెలియదు, పాస్టర్ ఎందుకో తెలియదు. హల్లెలూయా. ఒక మాట వినండి, దయచేసి. దేవుడు నీ జీవితంలో ఒక మేలు చేయబడుతున్నాడు. దేవుని చేత మేలు పొందినవాడు, దేవుని చేత ఆశీర్వాదం పొందినటువంటి వాడు ఏం చేయాలి? దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఇప్పుడు దాదన్నాడు, నా ప్రాణమా, నా అంతరంగమా మౌనముగా ఉండకు. ఏం చేయి? దేవుణ్ణి స్తుతించు, సన్నతించు. ఎందుకు? రండి మత్తయి సువార్త త్వరగా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మోషే కొమ్మేసుకోబెట్ట, కొమ్మ ఇట్రా, నువ్వు ఇట్రా. మత్తయి సువార్త 11:8. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చదను. చాలు చాలు, పట్టుకో. హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా. కోపం ఉన్నవారు హల్లెలూయా. అప్పుడు కోపం వచ్చింది మీకు. మంచోళ్ళు మీరు. నాకు నా మాట మీకు అర్థం కాలేదు కదా, అందుకన్నారు కదా. నాకు తెలుసు మీరు చాలా మంచోళ్ళు. రైట్, ఓకే. ఇది ఇక్కడ మంచినండి. ఇందాకనేమో
ఒక ఎస్సీ ఆయన, ఒక అంటరాని వాడు, అంటరాని జాతి వారు అనబడుతున్నటువంటి వారు ఒక్కళ్ళు ఇద్దరు గుడిలోకి వెళ్తే ఏమన్నా ఆ దేవుడు ఏమన్నది, ఈ గుడి మొత్తం మైల పెట్టింది, ఆ గుడి మైల పోలంటే రక్తం అంటే బలి జరగాలి. అది కోడు కాదు, అది మేకులు కాదు, మనుషుడు చేయాలంట. కానీ ఇక్కడ నోటి మాట ద్వారా సకల లోకముల్ని నిర్మించినటువంటి సృష్టించినటువంటి ఆ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? సమస్త ప్రజలారా నా యొద్దకు రండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? పొండి కాదు, రండి. వాళ్ళు ఏమన్నారు? వద్దు. వీళ్ళేమన్నారు? హల్లెలూయా. పాపముతో ఉంటే, దోషముతో ఉంటే, ఇంకేమంటారు? దేనితో ఉంటే, మా గుడి, మా పూజారులు, మా యొక్క ఇవన్నీ కూడా మైలా పడతామనేది అది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్తున్నాము, యేసుక్రీస్తు ఎవరు, దేవుడు ఎవరు అంటే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను అనగా కంటికి కనబడుతున్న, కంటికి కనబడని సకల సృష్టిని కలుగునుగా కంటే కలిగించిన సర్వ శక్తి దేవుడే యేసుక్రీస్తు. హల్లెలూయా. అలాంటి దేవుడు తనకున్న సమస్త మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఒక మాట చెప్తాను, ఎందుకు నోటి మాట ద్వారా సమస్తమును కలిగేసిన అంత శక్తిమంతుడు, అంత భీకరుడు, అంత భయంకరుడు ఒక మానవుడుగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఒక మాట చెప్తున్నా, ఇక్కడ చెరువులు, కుంటలు ఉన్నాయేమన్నా దగ్గర? అయ్యా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎకర పొలం ఉంది. ఎంత అండి? ఎకర పొలం ఉంది. ఇప్పుడు ఎకర పొలంకి ఏం కావాలి? అప్పుడప్పుడు నీళ్ళు కావాలి. ఏం కావాలి? అప్పుడప్పుడు నీళ్ళు కావాలి. నాది పొలం, నేను ఏమేసినా వరేసిన అని చెప్పేసి అది రాయిపల్లి ఏట్లకు పోయి నీళ్ళు మొత్తం వదిలేస్తే ఏమవుతుంది? పొట్ట. నిజమేనా? మొన్నటి అదే పరిస్థితి కదా. పత్తి బాయే, వరి బాయ్. కారణం ఏంటి? అవునా కాదా? అదే ప్రకారముగా దేవుడుగా దిగి వస్తే మనం తట్టుకోలేం, మనం సహించలే. కనుక ఆ దేవుడు తనకున్న మహిమను, తనకున్న శక్తిని, తనకున్న సమస్తాన్ని అక్కడే పరలోకం పెట్టి నీలాగా నాలాగా ఒక మనుషుడిగా కన్యకైనటువంటి మరియమ్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇలా ఆ దేవుడు ఏమంటున్నాడు? సమస్త చెప్పాలి. సమస్త అంటే నువ్వు మనుషులైతే సాదు, నీ కులంతో పనుల, నీ మతంతో పనుల, నీ రంగుతో పనుల, నీవెవరైనా పర్వాలా, నువ్వు మనిషిగా పుట్టావా అయితే ఈ పిలుపు నీకే. ఎవరు పిలుస్తున్నారు? దేవుడే పిలుస్తున్నాడు. హల్లెలూయా. అట్లయితే సమస్త ప్రజలారా నా యొద్దకు రండి. ఎందుకు రావాలి? పాటలు పాడడానికా? చెప్పండి. కొంతమందికి కోపాలండి, మైకిచ్చి పాట పాడితేనే వాళ్ళ సంగతులు ఉంటారు, లేకపోతే నేను రానుతో నేను మీ చర్చకు రాను. ఎందుకు రావు? నాకు సంగతం చేయలేదు, నాకు పాటల టైము. కాబట్టి ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు అంటే సమస్త నా దగ్గర నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి ఇచ్చేదను. కొంచెం ఆరోగ్యంగా ఉన్నావా? ఓకే, అది తీసుకో. సరే, ఇది తర్వాత చెప్తా. బ్యాగ్ మొత్తం తీసుకో. అలుగుందా? బరువు ఉందా? బరువు ఉందా? ఇది పెట్టుకో. మంచిగా ఫిల్ ఇవ్వడు. మంచిగా ఎట్ట అలా చూడిగా. రైట్. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. జాగ్రత్తనండి. ఇప్పుడు ఏసేమన్నాడు? నా యొద్దకు రండి. నీ కోళ్ళ అవసరంలా, నీ మేకల అవసరంలా, నీ డబ్బు అవసరంలా, ఏది అవసరంలా. ఏం కావాలి? నువ్వు దా. నీవేంటి? మేకకు రా. ఎందుకు రావాలి చెప్తా. నీవు నా యొద్దకు వస్తే నేను ఏమిస్తాను? ఇప్పుడు దేవుడు ఇయ్యనికి రమ్మంటున్నా, ఇయ్యడానికి ఇస్తా అంటున్నాడా, తీసుకొని రమ్మంటున్నా? ఇంక అర్థం కాలేదు. ఇంకొంచెం క్లియర్ చేయాలా? పుచ్చుకోనికి రమ్మంటుండా, ఇయ్యనికి రమ్మంటుండా? చూసారా? ఇప్పుడు మీరు దేవునికి ఇవ్వాలా, దేవుడు మీకు ఇవ్వాలా? ఏమిస్తారంటే దేవుడు విశ్రాంతి. ఏమిటి విశ్రాంతి అంటే? నెమ్మది అంటే, శాంతి అంటే, సమాధానము అంటే, ప్రశాంతత.
ఇప్పుడు దేవుడు అన్నాడు, నా యొద్దకు రా, నీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, సమాధానం ఇస్తాను. అది కావాలి నా యొద్దకు రా అంటున్నాడు. హల్లెలూయా. సరే, ఎవరు రమ్మంటున్నాడు? భారమును మోసుకొనుచున్న వారలారా. ఏంటంట చెప్పరు కొంచెం. భారమును మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి అంటున్నాడు. అట్లయితే ఈరోజు ఇదేమనుకుంటాం? ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడే ఈ నెత్తి మీద ఏముంది? భారం. ఇప్పుడు ఈ భారము ఇబ్బందే కాదా? చెప్పండి, ఇబ్బందే. కాబట్టి ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నాడు. ఈ భారం అంతా ఏం చేస్తుంది? కృంగదీస్తుంది. ఇప్పుడు నన్ను, బ్రదర్ నన్ను చూడయ్యా, బ్రదర్ వందనాలు చెప్పు, వందనాలు. ఇదిగో నీ పేరు మీద ఇదిగో కొబ్బరి నూనె ప్రార్థన చేసి ఇచ్చిన. ఏమిచ్చినా? భారంగా పోయిందా? విశ్రాంతి వచ్చిందా? నెమ్మది వచ్చిందా? అప్పుడు ఈ బ్రదర్ అన్నాడు, అయ్యగారు నువ్వు కొబ్బరి నూనె ఇచ్చినావు కానీ అది పెయ్యంతా పోసుకున్నా, ఎత్తికి పోసుకున్నా, దర్వాజలు పోసినా, పునాదులు పోసినా, గేట్ మీద పోసినా, ఎట్ట పోసినా ఆ బాధ కట్టే ఉందయ్యా. ఏముంది? అవే సూపులు, అవే మాటలు, అవే త్రాగుడు, అదే చూద్దాం అంటే మొత్తం మీద ఏం పని చేయలేదు? కొబ్బరి నూనె పని చేయాల. అప్పుడు ఇంకో పాస్ అన్నాడు, బ్రదర్ తెలంగాణలోని ఫేమస్ చర్చిస్ మెదక్, ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడ వరకు నడుచుకుంటావో. ఎక్కడికి నడుచుకుంటావో? ఆ గేట్ ఉంది కదా, అక్కడి నుంచి మోకాళ్ళ మీదవో. అయితే ఈ భారం పోతుంది. ఈ గుడ్డు నమ్మిండు. ఎవరిని మాట నమ్ముతున్నాడు? జెండా పట్టుకున్నాడు. పోయిండు. ఏ జెండా? ఎవరు మంచోళ్ళమ్మ? ఏ జెండా? థ్యాంక్స్ అమ్మ మీకు అక్కడ చెప్పండి తల్లి, అది కావాలి నాకు అస్సలు. హల్లెలూయా. ఏ జెండా? సిలువ జెండా పట్టుకొని దారులు బాయే పిదకు బాయే, మొత్తం కాళ్ళు ఎర్రగైన బొబ్బలు వచ్చినాయి. ఈ భారం కాదు, ఇంకో భారం వచ్చింది కిందికి వెళ్ళి. నిజమా కాదా? ఇప్పుడు ఇంటికి వెళ్ళి లేచుకుంటున్నాడు. మా ఆయన జెండా పట్టుకొని మెదకుపోయాడు. ఇంటికి వచ్చినాక బాటలు పట్టుకోండు. పోయేటప్పుడు ఏం పట్టుకున్నాడు? జెండా పట్టుకోండు. వచ్చినాక ఏం పట్టలమ్మా? వాటర్ పట్ల. అయ్యో దేవా, అది పట్టుకుంటే ఇంకా మనకి బాధ ఎందుకు? అది పట్టుకుంటే భారం పోయినట్టే కదా. హల్లెలూయా. మనోడు పోయినప్పుడు జెండా పట్టుకుంటూ దాని తర్వాత అన్నాడు, అయ్యా మర్చిపోగలవు మోకాళ్ళ మీద మెట్లంటావు కదా, అట్ట కొంచెం చూస్తే పొడగాటి సిలువ ఎర్ర కనబడుతుంది. దాని చుట్టుముట్టు అన్నీ ఏముంటాయి? చిన్న రాళ్ళు ఉంటాయి. అక్కడ ఒక 7 కొట్టు. ఎన్ని కొట్టు? 7 కొట్టు. ఏంటి కొట్టేది? ఒక 7 కొట్టు. ఏడంటే ఏంటి? సంపూర్ణమైన శక్తి కలిగే ఏం చెయ్యో 7 కొబ్బరి కొట్టు. ఆ తర్వాత ఏంటంటే నీ వెంట్రుకలన్నీ అక్కడ గురించుకో. ఎక్కడ? నువ్వు నడుచుకుంటావో మోకాల మీద మెట్లెక్కు. ఆ తర్వాత 7 కొబ్బరి కొట్టు. ఆ తర్వాత నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ వెంట్రుకలు మొత్తం ఆ సిలువకి ఏం చేయాలి? చర్చికి సమర్పించు. హల్లెలూయా. నేను మనలో చెప్తున్నా ఇక్కడ. హల్లెలూయా. నేను రోజు అన్నం మీద తింటా. మీరు మళ్ళీ చెప్తా, నేను రోజు అన్నం మీద తింటా. మీరు అబద్ధం ఆడతండి. రొట్టెలు తింటా, మనం తింటాం. కనుక సవాల్ వేస్తున్నా, నేను నెలకొకసారి ఎంటికలు తింటామా చేయలేపండి. నేను నెలకొకసారి తింటా, ఎంటికలు తింటామా చేయలేపండి. తినరా మీరు? ఎంటికలు ఏవి తినరా? ఎందుకు? తిని చూడండి. ఇప్పుడు తిరగల బతకరు, చచ్చిపోతారు. పొరపాటు తిన్నారా వచ్చారే, అంత విషయం ఉంది. అంటే విషయం అంటే ఏం చేస్తా అంటే అవి లోపలికి వెళ్ళి మీ పేగులు మొత్తం మడగట్టేస్తాయి. రక్త కోసం ఆగిపోతుంది, చచ్చిపోతా. సహోదరి నీవు ఎంటుకలు తినవు, మరి దేవుడు నీ ఎంటుకలు ఏం చేసుకోవాలి? పరిశుద్ధ గ్రంథంలో ఒక్క చోటైనా నీ ఎంటుకలకు సమర్పించుకుని బైబిల్లో ఉందా? లేదు. మరి ఎందుకు చేస్తున్నావు? తెలియదు. ఒక మాట అంటాను, ఇప్పుడు ఇది పాపం ఉంది. ఏమనుకుంటారు? పాప భారం. చెప్పండి ఒకసారి గట్టిగా.
పాప భారం. ఈ పాప భారం అనేది వెంట్రుకల్లో ఉంటే, దేంట్లో ఉంటే, ఇప్పుడు నాకు కటింగ్ జరిగింది, సుదర్శన్ బ్రదర్ మంచిగా కటింగ్ చేసుకున్నాను శుభ్రంగా. కనీసం ఎప్పుడు పోతాం మనం? నెలకోసారి కటింగ్ షాప్ వెళ్ళలేదు అయ్యా, నెలకు 15 2 నెలలు అనుకుందాం, 2 నెలల కోసం ఖచ్చితంగా కదా. మీ పేరు మోహన్ గారు, కనీసం తక్కువ 2 చదివుతాం మనం. ఆయన ఏం చేస్తాడు? మొత్తం ఎంటుకలు తీసేసి నూనె పోసి మంచిగా, ఒకవేళ ఎంటుకల్లో పాపం ఉంటే మనం మంగళ షాపు పోయిన ప్రతిసారి ఏం పోతుండాలి? నిజమా కాదా? పోవద్దా? కానీ మనం ఎన్నిసార్లు చేసుకున్నాం కటింగ్? ఎన్నిసార్లు కటింగ్ చేసుకున్న కోట్ల, గుండు చేసుకున్న కోట్ల. ఎందుకు అంటే ఈ పాపము అనేది, పాప భారం అనేది, శాపం అనేది నీ వెంట్రుకల్లో లేదు. ఈ పాప భారము అనేది, ఈ పాపము అనేది మనుషుని ఆత్మలో ఉంది, మనుషుని హృదయంలో ఉంది, మనుషుని రక్తములో ఉంది. హల్లెలూయా. ఓ మానవుడా, ఓ తల్లి, ఓ చెల్లి, నీ రక్తములో, నీ ఆత్మలో, నీ మనసులో పాప భారాన్ని పట్టుకొని నువ్వు మోకాల మీద గుడి మెట్లెక్కినా 7 కాదు 700 కొబ్బరి కొట్టినా నీ పాప భారం తొలగిపోదు. నీకు విశ్రాంతి రావాలి అంటే భారం పోవాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏం చేసినా సరే నీ పాప భారం తొలగిపోదు. హల్లెలూయా. ఒక మాట నుండి భారాలు 2 రకాలు. ఎన్ని రకాలు? భారములు 2 రకాలు. ఒక భారం ఏంటంటే జన్మ. చెప్పండి ఒకసారి కొంచెం గట్టిగా. జన్మ పాపం అనే భారం. ఏ పాపం? జన్మ పాపం అనే భారం. రెండోది ఏంటంటే కర్మ పాపం అనే భారం. ఈ 2 పాపాలు ఎవరిలో ఉంటది? మనసులో ఉంటది. ఒక మాట చెప్తున్నాండి, ఈ జన్మ పాపం అనేటువంటి భారము మనం పుట్టిన తర్వాత రాదు. మళ్ళీ చెప్పమంటారా? జన్మ పాపం ఈ భారం ఏదైతే ఉందో అది మనం పుట్టినాక రాదు, మనం పుట్టుకతోనే వస్తుంది. దాన్ని ఏమంటున్నారు? మన తల్లి గర్భంలో నుంచి వస్తున్నప్పుడే ఏమొస్తుంది చెప్పాలి? జన్మ పాపం అనే భారం వస్తుంది. ఒక ఉదాహరణకు ఇది పెట్ట బాగా పడుతుంది కదా. అయ్యో సారీ, ఇది పట్టుకో. ఏ చెట్టు? సరే, ఇది మామిడి చెట్టు. ఇదే చెట్టు ఉన్నాను, మామిడి చెట్టు. చెప్పండి ఒకసారి. అంతేనా? అప్పుడు అర్థమవుతుంది మీకు. ఈ చెట్టు అనుకుందాం, మామిడి చెట్టు. రైట్. ఇప్పుడు మా సహోదరుడు, ఇది ఈ నీళ్ళు కదా, మోహన్ గారు సుధా గారు మిమ్మల్ని ప్రేమించి, అన్న ఈ చెట్టు హైదరాబాద్ ఉండవైపు పెట్టు అని నాకేమిచ్చాడు? ఒక చిన్న మొక్క ఇచ్చాడు. నేను తీసుకొని పోయి చేసిన భూమిలో పెట్టి మంచిగా నీళ్లు పోసి ఎరువు వేసిన, అది సంవత్సరం లోపల మంచిగా ఎదిగింది. ఏమొచ్చినాయి? యేసయ్యా నీకు వందనాలు, మోహన్ గారిని, సుధా బ్రదర్ని మీరు దీవించిన ఆయన ఆశ్రయించాలని చెప్పేసి శుభ్రంగా కోసుకొని నోటి పడినా. పుల్ల ఉంది. ఎట్లుంది? పుల్ల ఉంది. ఎట్లుంది? పుల్ల ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్ పెడితే పుల్లదేనంటే ఇది అమ్మ ఆడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉండవు ఎక్కడ పెట్టినా, ఇప్పుడు దీన్ని హైదరాబాద్ లో పెట్టిన పుల్లగా అయినా అంటున్నా. సరే, హైదరాబాద్ బాగలేదని చెప్పేసి ఏం చేసినాము? జైరాబాద్ లో పెట్టినాం. అప్పుడే అయ్యే పంట వస్తాయి. నేను దీని పాత్ర కదా, అప్పుడు పండు ఉందా? లేదు. ఏముంది? చిన్న మొక్క పెట్టినా, జైరాబాద్ లో పెట్టినా, బీదర్ లో పెట్టినా, కర్ణాటక పెట్టినా, ఎక్కడ పెట్టిన ఏ పండు వస్తుంది? నోరు ఉడుతుంది చిన్న పండ్ల. ఏం పండు వస్తుంది? పుల్లటి పండ్లు. కారణం ఏంటి? నేను పెట్టినప్పుడు అది పుల్లదా, తీయదా, వగరా నాకు తెలుసా? ఎప్పుడు తెలిసింది? కాయ అయినాక, పండు అయినాక. అంటే ఇప్పుడు చెప్పండి, ఆ చేదు అనేది, ఆ వగరు అనేది, ఆ పులుపు అనేది పండుకుందా, విత్తనానికి ఉందా? అమ్మా, వెరీ గుడ్. నీకు 100 మాట్లాడేయాలి. హల్లెలూయా. ఇప్పుడు అది హైదరాబాద్ లో పెట్టాం కనుక, జైరాబాద్ లో పెట్టాం కనుక అది పులుపు రాలా. దీని పుట్టుకేంటి? దీని మీరేమంటారు? పీస్ కదా, మామిడి పీస్ ఉంది కదా, మామిడి మొక్క ఉంది కదా, అంటే పీస్ ఏమైంది? మొక్క అయింది. ఏ విత్తనం అయితే భూమిలో పెట్టామో ఆ విత్తనమే, ఆ పీసే, ఆ మొక్కలు ఏముంది? పులుపు ఉంది కనుక. పులుపు ఉంది కనుక కట్టి కాబడుతుందా?
కనబడదు. కానీ అది ఎదిగిన తర్వాత, అది కాయ పండు అయిన తర్వాత ఇది పుల్లది నాకు తెలిసింది. అదే ప్రకారంగా ఈరోజు తల్లి గర్భం నుంచి మనం బయటకు వస్తాం. బయటకు వచ్చినటువంటి చిన్నపిల్లలందరూ కూడా మంచి మాటలు, ఏంటి నాన్న, తాత, అమ్మమ్మ అమ్మ అంటారు. ఎంత ముద్దు వస్తారో. ఎవరు కొంచెం పెద్దగా తంతర తాత అంటాడు. ఏమంటాడు? తాత తంతర, అవునా కాదా? తర్వాత అక్కడ డండి ఐస్ క్రీమ్ బండి మమ్మీ అండి, మమ్మీ ఐస్ క్రీమ్ పడింది. అలా లేవు, మొత్తం మీద మెల్లగా పోయిండు. నాన్న జేబులో 10 రూపాయలు పడుతుంది. ఏముంది నా జేబులో? ఏం చేస్తారు? మనకు తెలియకుండానే కొన్ని వందల సార్లు మనం దొంగతనం చేసినాం. ఒక్క మాట కావాలండి, ఇప్పుడు మీలో జన్మ పాపం లేదు అంటే ఒప్పుకోవాలని ఇప్పుడు ఒప్పుకోవడం అవుతుంది. నేను ఎప్పుడు నా లైఫ్లో దొంగతనం చెయ్యలేదు అన్న చేయలేపడం సార్ అమ్మకు వచ్చారు. ప్లీజ్ మళ్ళీ చెప్పమంటారా? నా భాష అర్థం కావట్లేదా? మళ్ళీ చెప్తా. మేమని నా లైఫ్లో ఆనకూడదు. అందరికి చిన్న పిల్లలు, అమ్మ నీ పేరు ఎట్లా తల్లి? నీ పేరు ఏం పేరు అమ్మా? చెప్పు తల్లి, ఏం పేరు? వీలైనా సరే ఒక్కటే ప్రశ్న, మేము ఎప్పుడు ఏం చేయలేదు. ఐస్ క్రీమ్ కోసం కానీ, చాక్లెట్ కోసం కానీ, బిస్కెట్ కోసం కానీ ఎప్పుడు దొంగతనం చెయ్యలేదు అన్నమాట. హల్లెలూయా. అందరు మీకు వద్దలే చూసారా? ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఆ నేర్పించే స్కూల్ ఉంది, తర్వాత ABC నేర్పించే స్కూల్ ఉంది, మరి అబద్ధాలు నేర్పించే గుడి ఎక్కడ ఉందండి? ఆ స్కూల్ ఎక్కడ ఉందండి? దొంగతనాలు, అబద్ధాలు, బూతులు. మీరు మంచోళ్ళు, మీకు బూతులు రావాలి. మామ చెప్తాను. హల్లెలూయా. బూతులు నేర్పించే, అబద్ధాలు నేర్పించే, గొడవ నేర్పించే స్కూల్ ఉందండి ఊళ్ళో, మైపూర్లో ఉందా? అయ్యో దేవా. చదువు నేర్పించే స్కూల్ కాదు, అబద్ధాలు నేర్పించే స్కూల్ అంటున్నా. దొంగతనం నేర్పించే స్కూల్ ఉంది ఎక్కడన్నా? మరి ఏ స్కూల్లో నేర్పించాలా? ఏ పడలేదు, ఏ బడికి పోకపోయినా, ఏ స్కూల్లో లేకపోయినా అసలు టీచరే లేడు. అబద్ధాలు నేర్పించే, బూతులు నేర్పించే, దొంగలు నేర్పించే టీచరే. మరి నేర్పిస్తే నేర్చుకోరు. ఏ అని అంటే వాడు రాడు. అబద్ధం మాత్రం ఈజీ కాదు. అర్థం ఏంటి? అయ్యా, అబద్ధం అనేది, స్వార్థం అనేది, దొంగతనం అనేది, బూతులు అనేది అది నీ పుట్టుకలో ఉంది పాపం. హల్లెలూయా. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ భాషలో పుట్టినా, నువ్వు నీ తల్లి గర్భం నుంచి నువ్వు బయటకు వస్తున్నప్పుడే జన్మ పాపముని భారాన్ని మూట తీసుకుని వచ్చావు. హల్లెలూయా. ఈరోజు ఈ భూమి మీద జరించినటువంటి ప్రతి ఒక్కరూ జన్మ పాపమైనటువంటి ఆ భారాన్ని కలిగి ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది? కర్మ పాపాలు సాధైపోయాయి. ఈరోజు మానవుడు జన్మ కర్మ పాపాన్ని భారముగా మోస్తూ నెమ్మది లేక, శాంతి లేక, విశ్రాంతి లేక కుమిలిపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు ఏమనుకున్నాము? ఒకసారి మనసు పెట్టుకోబట్ట, ఏమనుకోగలరా? హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. ఇది ఏమనుకున్నాం? చెప్పాలి, ఏమనుకున్నాం? ఏ భారము? జన్మ కర్మ పాపల భారం. రైట్. ఇప్పుడు ఈ భారము ఎవరి ద్వారా వచ్చిన మనిషి? అమ్మా కాదు, మనిషి ద్వారా, సాతాను ద్వారా మన తాతకు వచ్చింది. తాత అంటే ఎవరికి? తాత కాదు, మొదటి ఆదానికి వచ్చింది. ఎవరి ద్వారా? సాతాను ద్వారా అవ్వకు ఆదానికి వచ్చింది. ఆ అవ్వలో నుంచి, ఆదాలో నుంచి ఇప్పుడు మనకు వచ్చింది ఏది? ఈ పాపం అనే పురుగు. ఇదేంటి? ఇప్పుడు భారం. ఇప్పుడు అన్నాడు, ఈ పాపం అనే భారం వారు పాటలు పాడతారా, పాటలు పాడతారా? అమ్మా చెల్లి, పాటలు పాడతారా, పాడరు? కొంచెం గట్టి చెప్పాలి. అంతే నా వయసు.
పాటలు పాడమంటారు అమ్మ. ఈ పాప భారం వారు పాటలు పాడటం పాడదు. చర్చి క్రిస్మస్ లోపటే ఉంది భారము ఉంది. సరే, పాఠం నేర్చుకున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, సంఘ పెద్ద అయ్యాడు, పాస్ అయిపోయాడు. ఇక్కడేముంది? భారం అవుతుంది. ఇప్పుడు పుట్టుకు పోయాడు. పుట్టుకు ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన ఆత్మ ఉంది కదా, నరకం పోతుందా పరలోకం పోతుందా? పాటలు పాడాడండి. ఏం చేశాడు? పాటలు పాడాడండి. సంఘ పెద్ద అయ్యాడండి, పాస్ అయ్యాడండి. అయ్యాడు లేదా? అయ్యాడు లేదా? ఇంకో మాట చెప్తా. ఈరోజు చాలా మంది ఎలా అయిపోయారంటే క్రీస్తు లేని క్రైస్తవుడు. చెప్పడం ఒకసారి కొంచెం గట్టిగా. క్రీస్తు లేని క్రైస్తవుడు. మీరు ఒప్పుకుంటారు? నాకు తెలిసి మీరు ఒప్పుకోరు. మాకెవరున్నారండి? పెద్ద చర్చి ఉంది, మంచి బైబిల్ ఉంది, మంచి పొట్టున్నటువంటి అయ్యగారు ఉన్నాడు అనుకుంటారు. నేను చెప్పేది గుడి కోసం కాదు. ఎవరు కావాలి చెప్పండి? ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఒక్క మాట చెప్తున్నాండి. మా ఇంట్లో టీవీ లేదని చెప్పిన ఒకసారి. మీ అందరు టీవీ ఉంటుంటారు ఇంకా అమ్మ. ఓకే, ఇప్పుడు మోహన్ గారు వారి సత్యమణి గారు మంచి ఇట్లా కుర్చీలు వేసుకొని ఆ ఏమంటారు గోడకున్నటువంటి ఎల్ఈడిలో వేస్తున్నారు. టీవీలో ఒక సినిమానో సీరియల్ చూస్తున్నప్పుడు పాస్ వచ్చారమ్మా. పాస్ వచ్చారు. ఇప్పుడు టీవీ ఆపేయాలి. సరే, ఇంకో మాట. మంచి ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఇలాంటి టేబుల్ పెట్టుకున్నారు, బాటలు పెట్టుకున్నారు, మంచి గుడాలు పెట్టుకున్నారు. ఏమంటున్నారు? మంచి గుడాలు ఉన్నాయి. తర్వాత ఏమున్నాయి? సీసా, సీసా. ఓకే, సెట్టింగ్ అయింది. బ్రదర్ మోహన్ గారు ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ఆయన ఎవరు? పాస్టర్ గారు ఏమన్నారు? బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, బ్రదర్ చర్చికి రావట్లేదు, పాటలు పాడట్లేదు, ఏమైపోయావు బ్రదర్ అని రండి పాస్టర్ అంటారా? ఏమన్నారేంటి? వెల్కమ్ మై హోమ్ అంటాడా? కాళ్ళు చేతులు గస 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 కదా తీరిపోతుంది. ఆయన పాస్టర్ గారు అని తెలిసిన మరొక్షణం డోర్ వేసాడు. డోర్ వేసాడు. మొగోళ్ళు అయితేనేమో డోర్లు మోస్తారు, ఆడపిల్ల అయితే ఏం చేస్తారు? టీవీ ఆరాధన ఛానల్. ఏ ఛానల్? అయ్యగారు పోతే చెప్పారండి మొగలి రేకులు. అయ్యగారు పోతే మొగలి రేకులు, అయ్యగారు వస్తే ఆరాధన ఛానల్. ఒక్క శబ్దం చేసుకోండి. ఒక పాస్టర్ గారు మీ ఇంటికి వస్తేనే మీ చూపు మారిపోతుంది, మీ తిండి మారిపోతుంది. అలాంటప్పుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, వెలుగైనటువంటి దేవుడు నీ హృదయంలోకి వస్తే నీ చూపు మారదా? మారదా? మరి మారిందా? చర్చి వెళ్ళకంటే ముందు, పాటలు పాడకంటే ముందు అదే సీరియల్, అదే సినిమాలు, అదే పాటలు, అదే కూతురు. కొంతమంది మహానుభావులు ఉంటారు సంఘ పెద్దలు తెలుసా? రాత్రంతా పక్కకు ఒక ప్రశ్న. అయ్యా మేము అడగొచ్చు? అయ్యా పెద్దవాళ్ళు కొడుతున్నా, అయ్యగారు అడగదాం. చర్చిలో బీడుదల ఉంటారా? సవాల్. చర్చిలో బీడుదల ఉంటారా? ఊరుకోరా? మీకేమొస్తుంది? ఏమొస్తుంది? బీపీ. ఏ మనిషిరా నువ్వు? అసలు మనిషి పుట్టావా లేకపోతే అమ్మదింట్లో గడిస్తామంటారు. ఎందుకు? చర్చిలో ఏం చేస్తున్నాడు? ఒక మాట చెప్పమంటారా? కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం 16వ వచనం 3:16. మీరు దేవుని ఆలయం ఉన్నారనియో. అది చాలు. ఇక్కడేమన్నారు? సహోదరా సహోదరి, నీ శరీరమే ఏంటి చెప్పండి ఒకసారి. ఈ శరీరము ఏంటి? దేవుని ఆలయం. దేవుడు, దేవుని ఆత్మ, దేవుని వాక్యము చర్చిలో కాదు, నీ శరీరంలో ఉండాలి. దేవుడు నువ్వు కట్టిన చర్చి పైన శిలువలో కాదు, నీ హృదయంలో ఉండాలి. యేసునేమో గుడిలో కట్టి, యేసునేమో
శిలువలో ఉంచి నువ్వు బిడ్డలుతున్నావా? నువ్వు సరళంగున్నావా? ఓ క్రీస్తు లేని క్రైస్తవా, నువ్వు చనిపోయిన మరో క్షణము మండుచున్న అగ్నిగుండంలో ఉంటావు. ఎందుకో నీ పాట బాగుంది, నీ భక్తి బాగుంది, నీ బైబిల్ బాగుంది, నీ బ్రతుకులో, నీ ఆత్మలో, నీ రక్తంలో శరీరాశనే, నేత్రాశనే, సినిమా అనే, బీడి అనే, త్రాగులు అనే ఈ పాప భారం ఉంది. ఈ పాప భారం నుంచి విడుదల పొందకుండా నువ్వేం చేసినా నీకేం రావాలి. హల్లెలూయా. ఈ రాత్రి 3 మెట్ల పైన తాకుండలో కలువరి శిలువలో దిగంబడిగా రక్తముద్దగా వేలాడిన ఆయన్నాడు, నా యొద్దకు రా. నీ కోడి అక్కర్లా, కొబ్బరికాయ అక్కర్లా, నిమ్మకాయ అవసరంలా. నీవు నా యొద్దకు వస్తే ఏం చేస్తాను? నీ భారం తీసేస్తాను. ఎప్పుడైతే భారం పోతుందో అప్పుడు ఎదుగుతుంది విశ్రాంతి ఉంటుంది. ఈరోజు ఒక్క అడుగుతున్నాడు, నా పాపాలు క్షమించబడాలి, నా జన్మ కర్మ పాపలు తొలగిపోవాలి, నేను మరణించిన మరో క్షణము పరలోక రాజ్యములో నిత్యజీవంలో ఉండాలి. నేను నా ఇంటి వారు ఆ మండుచుటువంటి ఆ నరక శిక్ష నుంచి, ఆ అగ్ని గుణం నుంచి నేను తప్పివ్వబడాలి, నేను నాకు రక్షణ కావాలి. ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎంతమంది గుడికెళ్తున్నారు? ఒక్కసారి ఆలోచించు. తల్లి, ఈరోజు పాటలు చాలా బాగున్నాయి, గుడి చాలా బాగుంది, బైబిల్ బాగుంది, కానీ ఈ పాప భారాన్ని విడిచిపెట్టకుండా నువ్వు మెదకపోయినా ఒరిగేదేలా. హైదరాబాదు సతీష్ కుమార్ కలవటకు పోయినా ఒరిగేదేమి, ఏ చర్చకు పోయినా, ఏ గుడికి పోయినా నీ పాప భారం తొలగిపోకపోతే ఈ పాప భారమే నీ ఆత్మను మండుచున్న అగ్నిలో తసుకుపోతుంది. అక్కడ అగ్ని పురుగు సావదు. నీ పాట నేను కాపాడిందా? నీ భక్తిని కాపాడిందా? నీ ఆత్మకు, నీ కుటుంబానికి పాప పరిహారం కావాలి. ఈ యొక్క జన్మతః వచ్చినటువంటి ఈ భారము తొలగిపోవాలంటే హల్లెలూయా, నీకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడు మాత్రమే పాపాన్ని పరిహారం చేయడు, ఇంకెవరి వల్ల కాదు. సో కాబట్టి యేసుక్రీస్తు పైన గొల్గొతాకుడను ఆ కలువరి శిలువలో రక్తమంతా కాల్చేందుకు ప్రారంభించాడు. నీ క్రిస్మస్ ఇవ్వడానికి కాదు, ఓ గుడి కట్టించడానికి కాదు, నీ కొబ్బరికాయ కోసం కాదు. సహోదర సహోదరి, నువ్వు జన్మ కర్మపాపమనే భారాన్ని మోస్తున్నావు. నువ్వు పుట్టుకతోనే పురుపు అనే జన్మ పాపాన్ని కలిగి ఉన్నావు. ఈ రెండింటిని కలిగి ఉండి ఏ గుడికి వెళ్ళినా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, దశభాగాలు కానుక ఏం చేసినా నువ్వు నీ కుటుంబ సభ్యులు మరణించిన మనుషులు పాతాళలోకంలో ఉంటారు. నువ్వు పాతాళలోకం తప్పించుకొని భూలోకం నుంచి చక్కగా పరలోకం వెళ్ళాలి అంటే ఏం తొలిపోవాలి? పాప భారం తొలిపోవాలి. ఒక ఆమె లోకాస్వామి ఏసులో వారు సీమోనింట్లో కూర్చుంటారు. సీమోనింట్లో కూర్చొని వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఒక ఆమె వస్తుంది, లోపలికి వచ్చేసి ఆయన కాళ్ళ కాడ కూర్చుంటారు. కాళ్ళ కాడ కూర్చొని కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతుంది. ఆయన ఆమె వెంట పాదాలు తుడుస్తుంది. గట్టి నాలుగు కేకలేమి దశంభాగాలు కాలికి లేని కేవలం హృదయం బద్దలైపోయింది, కన్నీళ్ళు కడతా ఉన్నవి. ఆ నీళ్ళన్నీ కూడా యేసయ్య పాదాలు పెడతా ఉన్నాయి. కాసేపు అయింది. యేసన్నాడు, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డవి, సమాధానం గలవాదనమై ఇంటికి వెళ్ళు. నీ పాప భారాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధపరిచి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు వారు దిగంబరిగా మార్చబడ్డాడు. ఆయన తనకు గుండె కింద పెట్టబడింది. ఈ రోజు క్రీస్తు లేకుండా తల్లి, క్రీస్తు లేకుండా, దేవుణ్ణి పొందకుండా, నీ పాపానికి పరిహారం పొందకుండా ఎంతకాలం భక్తి చేస్తావు? ఒక్కసారి ఆలోచన.
ఒక పాస్ వస్తే టీవీ ఆగిపోతుంది, ఒక పాస్ వస్తే బాటలు ఆగిపోతుంది. సాక్షాత్తు సత్యము, నీతి, వెలుగు అయినటువంటి ఆ దేవుడు నీలోకి వస్తే ఇది మొత్తం ఏమైందండి? పాస్టర్ ఉన్నా పాస్టర్ లేకపోయినా హల్లెలూయా ఒకటే మాట, ఒకటే పాట. ఈరోజు కొంతమంది చర్చిలోనే పాటలు పాడతారు, బయటకు వచ్చి వాక్యం అంటుంది. అది కాదు గుడి, నీ శరీరం దేవుని. ఈరోజు శరీరములో మనెత్తున్నాను, నీ శరీరములో, నీ దేహములో, నీ హృదయములో దేవుడు ఉండుకుంటున్నాడు. దేవుని సింహాసనము, దేవుని ఆత్మ మీ శరీరములో, హృదయంలో ఉండాలంటే ఏం కావాలి? ఈ భారము తొలగిపోవాలి. హల్లెలూయా. ఈ భారము తొలగిపోవాలంటే చర్చ్ వెళ్తే కాదు, పాట పాడితే కాదు, ప్రార్థిస్తే కాదు, తెల్లబట్టలు వేసుకుంటే కాదు. ఆఖరి భక్త పొట్టు వరకు కాల్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తము నీ పైన ప్రోక్షించబడాలి. హల్లెలూయా. పెట్టుకోలేదు ఇదందరి మన బతుకు, మనందరి బతికిదే. అబద్ధము, స్వార్థము, దొంగతనము. కొంతమంది మహానుభావులు దాన్ని క్రైస్తవులు అంటారు, సంఘమిది అంటారు. బ్యాగ్ పట్టుకుని ముందుకోగానే పిల్లి రాగానే అన్నిటికీ భయమే. కారణం పాపం. కాబట్టి చివరికి ఈ సకల పాపాలు మండుచున్న అగ్నికుండులు కలుగుతాయి. తట్టుకుంటావా? చలిబెడితే తట్టుకోలేవు, జ్వరం తట్టుకోలేవు, ఎండలు తట్టుకోలేవు. అలాంటిది భగ మనుషున అగ్నిగుండములు వేస్తే ఎలా తట్టుకోగలవు? ఎలా సహించగలవు? అందుకే ఈ పాప భారాన్ని తీసివేయడానికి, నీ ఆత్మకు, నీ ప్రాణములకు విశ్రాంతిని ఇవ్వడానికి, నీ పాప పరిహారం కోసము, నీ పాప శిక్ష యేసు మరించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ భారం తొలగిపోవాలంటే యేసయ్య రక్తం నీ మీద ప్రోక్షించబడాలి. అప్పుడేమవుతుంది? యేసయ్య రక్తం ఈయన మీద ప్రోక్షించబడినప్పుడు ఏమి భారము తొలగిపోతుంది. అప్పుడు యేసు ప్రభువు వారు సత్యము, వెలుగు, జీవము పట్టుకున్నాడు, వచ్చేసి ఇప్పుడు ఏమైందండి? భారం పోయింది. ఇప్పుడు ఏమొచ్చేసింది? దేవుడే ఇతరులకు వచ్చాడు. చూపు మాత్రం మాట దేని బట్టి మారేది? పాపం పోయిందాన్ని బట్టి, దేవుడు వచ్చిందాన్ని బట్టి. ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ మరణించిన పాతాళం పడక. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సినిమా చూస్తాడా? ఆయన చూస్తాడా? చూడా? సీరియల్, జబర్దస్తులు. మరి మీరు మీ కోపస్థితులు వాక్యం చెప్పిన ఆయన అంటే వెళ్తావా? చెప్తారు కదా, ఇలా లేకపోతే నరకపోతారు, మీరు అగ్నిగుండం పాలైపోతారు. సో కాబట్టి మీ చూపు, మీ ఆలోచన, మీరు మొత్తము ఒక కొత్తగా మారాలంటే ఏం రావాలి? యేసు క్రీస్తు రావాలి. ఆ యేసు క్రీస్తు వస్తే భారం పెరిగిపోతుంది. ఆత్మకు విశ్రాంతికి మూలమైన, నెమ్మదికి మూలమైన, సమాధానం కట్టినటువంటి యేసు వస్తే ఆనందమే సంతోషం. హల్లెలూయా. పౌలును శీలను చెరసాల వేశారు, కొట్టారు, బట్టి చింపారు. అర్ధరాత్రి ఇప్పుడు దేవుని మహిమస్తూ పాటలు పాడారు. కారణం ఏంటి? వారి ఆత్మలేం లేదు, భారం లేదు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి అంటే, గణపరచాలి అంటే ఏం చేయాలి? ఆత్మల కీర్తన ఉంది, ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఒక్కసారి ప్రార్థిద్దాం. అందరు మొక్కలు చేసి కూర్చోబెట్టు. అందరు మోకరించండి. అందరు పెద్ద ముఖాలు చేసి, పెద్ద ముఖాలు అందరూ కూడా. నువ్వు భారంతో ఉన్నావు, నీకు నెమ్మది లేదు. ఎంత తాగినా నీకు విశ్రాంతి లేదు. ఎన్ని సినిమా చూసినా నీకు విశ్రాంతి లేదు. ఎన్ని సీరియల్ చూసినా నీకు విశ్రాంతి లేదు. ఎన్ని జబర్దస్త్ చూసినా నీకు విశ్రాంతి లేదు. విశ్రాంతి అనేది బీర్ షాపులో లేదు, వైన్ షాపులో లేదు. విశ్రాంతి అనేది సినిమా హాల్లో లేదు. విశ్రాంతి అనేది సెల్ ఫోన్ లేదు. విశ్రాంతి యేసులో ఉంది. ఆ దేవుడు అనుగ్రహించు విశ్రాంతి కావాలి అంటే నీవు భారం తొలగిపోవాలి. ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థించు.
ప్రభువా నాలో ఉన్నటువంటి ఈ భారం తొలగించు నాయనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బ్రతుకును మార్చువాడు, నీ చూపును మార్చువాడు, నీ జీవితాన్ని మార్చువాడు, నరక శిక్ష తప్పించి నిత్య జీవించువాడు ఒకే ఒకరు, ఆయన పేరు యేసు. ఒక్కసారి ఆయన గమనిస్తావా? యేసు నాలోనికి రా, ఆదరించి క్షమించండి. ఒక్కొక్కరి ఆత్మలో ఒక్కొక్కరి మనసు నుండి ఆ పాప భారాన్ని తీసివేసి అయ్యా నిజమైన విశ్రాంతిని, నిజమైన పాప క్షమాపణను, పరలోక రాజ్యాన్ని హక్కుదారులుగా మీరే సహాయం చేయండి. మీ కుడికందరికీ మీకే సమర్పిస్తున్నాం అయ్యా. అయ్యా ప్రభోవన్ గారిని వారి కుటుంబాన్ని సహాయం చేయాలి. సమస్త మహిమాకు చూపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున పరిశుద్ధ తండ్రి ఆమేన్.